దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శ్రేష్టమైన పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం, దేవుని సన్నిధిలో మీతో పాటు కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. దయచేసి బైబిల్ ద్వారా యోబు గ్రంథం తీద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం. యోబు గ్రంథం 32వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు చదువుతాం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట సాధించడు. అప్పుడు రామ వంశస్థుడును బూజీయుడును బర్కయేలు కుమారుడునకు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నది చూసి అతని మీద బహుగా కోపగించాడు. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతను బహుగా కోపగించాడు. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవాలని కనిపెట్టి ఉండను. ఇక్కడ యోబు గురించి, అతని స్నేహితుల గురించి ఒక సందర్భం కనిపిస్తూ ఉంది. దాని గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. తలలో గురించి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని సంధించలాగా దేవుని అడుగుతాం. మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, గొప్ప దేవుడవు, సజీవుడవు, ఈ సన్నిధి కొరకు వందనాలు ఆయన. యొక్క సమయంలో నా తండ్రి చదవబడిన మాటల్లో నుంచి లోతైన సత్యాలు, ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు మా కన్నను తెలవని మమ్మల్ని బలపరచమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు తెలియజేస్తుంది. ఎందుకు అనంటే ఈ పుస్తకం, యోబు పుస్తకము కొంతమంది మోషే రాశాడు అని అంటారు, కొంతమంది ఎవరు రాశారో తెలియదు అని అంటారు. కానీ యోబు అబ్రహాము కాలంలో, ఆ తర్వాత కాలంలో ఉన్నట్టుగా అతని యొక్క స్నేహితుల యొక్క వివరాలను బట్టి, వారి కుటుంబ వివరాలను బట్టి అర్థమవుతుంది. సో యోబుకి ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు, తర్వాత 4 స్నేహితులు కనిపిస్తారు మనకి ఇక్కడ. ఈ 4 స్నేహితులు యోబు అనారోగ్యం పాలైనప్పుడు, యోబు ఆరోగ్యం బాగలేక దేవుని చేత లేకపోతే సాతాను చేత శోధించబడుతున్నటువంటి సమయంలో అక్కడ బూడిదలో కూర్చుని చాలా వేదనతో ఉన్న సందర్భాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు వారికి మాట్లాడుతూ వచ్చిన తర్వాత 32వ అధ్యాయానికి వచ్చినప్పుడు 32వ అధ్యాయంలో యోబు గురించి ఒక విషయం బయటపడతా ఉంది. ఏంటది అని అంటే, ఎలీహు అనే వ్యక్తి యోబుని ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఎట్లా మాట్లాడుతున్నాడో చూద్దాం. యోబు తన దృష్టి యందు తానే నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు, ముగ్గురు ముందున్నటువంటి స్నేహితులు తెలుసుకుని అతనికి జవాబు చెప్పడం ఇంకా ఆపేశారు. ఇంక మనం ఎంత మాట్లాడినా వీడితోనే మాట్లాడతాడు, ఎందుకంటే వాడే చెప్పుకుంటాడు వాడే నీతిమంతుడని. కాబట్టి వీడితో మనం ఎంత వాదించినా ఎంత చెప్పినా కానీ వినడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకుని ఆ తర్వాత మాట్లాడుతూ ఇంకో మాట చెప్పాడు. అప్పుడు రామవంశస్థుడును బూజీయుడును బర్కయేలు కుమారుడు ఎలీహు వచ్చాడు ఇక్కడికి. ఈ ఎలీహు బర్కయేలు కొడుకు. మరి బర్కయేలు బూజీ వంశస్థుడు, బూజీ కొడుకు. ఈ బూజీ ఎవరు? ఊజు యొక్క సహోదరుడు. ఈ ఊజు ఎవరు? అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు. సో ఇక్కడ మనం చూస్తే ఏం కనిపిస్తుంది అని అంటే, అబ్రహాము కాలం దాటిన తర్వాత కొంచెం ఆ కాలంలో ఉన్నటువంటి వాడిగా యోబు గురించినటువంటి విషయాలు అర్థమవుతాయి. ఎందుకు అనంటే ఈ యోబు యొక్క స్నేహితులు ఉన్నారు కదా, యోబు యొక్క స్నేహితులు ముగ్గురు ఉంటారు. చాలా ప్రత్యేకమైనటువంటి పేర్లతో వాళ్ళు కనిపిస్తారు మనకి. వాళ్ళు వచ్చి యోబుతో సంభాషణ చేసినటువంటి సందర్భాలలో ఎలీఫజు వస్తాడు, ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి ముగ్గురు వస్తారు. అయితే వీరు కూడా ఆ కాలానికి చెందినవారే. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాం. ఏంటి అని అంటే, ఈ యోబు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను బట్టి
తర్వాత ఈ ఎలీఫజు ఎవరు అని కనుక చూస్తే మనకి యాకోబు యొక్క సహోదరుడు కనిపిస్తాడు. ఇద్దరు ట్విన్స్ కదండి. యాకోబు యొక్క సహోదరుడు ఎవరు గుర్తున్నారా? ఏమండి? యాకోబు యొక్క సహోదరుడు ఎలీషా, రైట్. ఆయన మనవడు ఇక్కడ కనిపిస్తాడు మనకి. ఇక్కడ ఉన్నటువంటి అంటే యోబు యొక్క స్నేహితుడు ఎలీఫజ్. తర్వాత జోఫర్ కనిపిస్తాడు. ఆ కాలంలోనే ఉన్నటువంటి అతి ధనవంతుల్లో ఒకడు. సో వీళ్ళందరూ కూడా యోబు కాలంలో యోబుతో పాటు ఉన్నారు. అంటే యోబు అబ్రహాము కాలం తరువాత కాలంలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ చరిత్రను బట్టి అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఈ 32వ అధ్యాయానికి వచ్చేస్తే ఏం కనిపిస్తుందంటే యోబు తనను గురించి తాను మాట్లాడుకుంటున్నటువంటి విషయాలన్నీ ముందున్నటువంటి అధ్యాయాల్లో కనిపిస్తాయి. తనను గురించి తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుకుంటాడు? నేను నీతిమంతుడిని, నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా నమ్మకంగా జీవించాను, అట్లాంటివి నాకు ఎందుకు కష్టం రావాలా అనేటువంటి సంభాషణ తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏమంటారంటే నువ్వేదో పాపం చేసుంటావు, నువ్వేదో తప్పు చేసుంటావు, నువ్వెవరికి అన్యాయం చేసుంటావు, అందుకే నీకు కష్టాలు వచ్చి పడినాయి అని అంటున్నారు. అంటే యోబుతో వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళేమో ఏమో తప్పు పడుతూ ఉన్నారు, యోబు ఏమో తనను తాను నీతిమంతుడిగా చూపించుకుంటూ ఉన్నాడు. సో ఈ సందర్భాలన్నీ ముందు అధ్యాయంలో జరిగిపోయినాయి. అయితే 32వ అధ్యాయం వచ్చేసరికి 4వ వ్యక్తి వచ్చాడు. ఈ ఉన్నటువంటి నలుగురు యోబు యొక్క స్నేహితులు ముగ్గురు, నలుగురు కంటే చిన్నోడిన. అందుకే 4వ వచనం వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతను యోబుతో మాట్లాడవాలని కనిపెట్టి వెయిట్ చేస్తా వచ్చాడు. ఎప్పుడు మొదలు పెట్టాలని యోబుతో మాట్లాడదాం అని మాట్లాడుతూ వచ్చాడు. సో ఇప్పుడు యోబుతో మాట్లాడుతూ అంటున్నాడు 2వ వచనం చివరి భాగంలో, యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనితో చూచి అతని మీద బహుగా కోపడ్డాడు. ఏమనుకున్నావు యోబు? నీతిమంతుడు అనుకుంటే గొప్పే, కానీ దేవుని కంటే నీతిమంతుడు అనుకుంటున్నావు. జాగ్రత్త, దేవుని కంటే నీతిమంతుడు ఎవడు లేడు. నువ్వు నీతిమంతుడే కాదు, అది కూడా చెప్తావు. ఎందుకని ఆ మాట అంటున్నాడు అంటే ఎలీహు గురించి కిందకి మనం చదువుకుంటూ వెళ్తే కనుక ఎలీహు అంటాడు ఒక మాట, ఒక ప్రత్యేక మాట అంటాడు. ఏమంటే నేను కూడా నీకులాగా మట్టిలోనే పుట్టాను, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆయువు కూడా ఇచ్చాడు, కాబట్టి నేను బ్రతికి ఉన్నాను. ఒకవేళ భూమి మీద ఉన్నటువంటి ఆయువు అంతటి ఆయన తీసేసుకుంటే అందరం చచ్చిపోతాం క్షణాల్లో. గుర్తుపెట్టుకో, దేవుని కంటే నీతిమంతుడు ఎవడు లేడు. ఇక్కడ ఎందుకు ఆ మాట అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అంటే యోబు తాను చేసేటటువంటి పనులన్నిటిని బట్టి నేనే పరిశుద్ధుని అందరికంటే. అంటే నేను ఏమని చెప్పుకున్నాడు? సెల్ఫ్ రైచియస్నెస్ గురించి మాట్లాడుకుంటాను. నేను అందరికంటే బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను అందరికంటే బాగా బైబిల్ చదువుతాను, నేను అందరికంటే ముందు వస్తాను, నేను అందరికంటే ఎక్కువ పని చేస్తాను, నేను అందరికంటే ఎక్కువ ఉపవాసాలు ఉంటాను, నేను అందరికంటే జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తాను. నేను అనే పదం వల్ల ఇక్కడ సమస్య వచ్చి పడింది. ఏంటి అంటే తనను తాను పరిశుద్ధుడిగా, తనను తాను నీతిమంతుడిగా, తనను తాను అనేక మంది మధ్యలో గొప్పవాడిగా ఈ యోబు ఎంపిక చేసుకోవడాన్ని బట్టి ఇక్కడ ఎలీహు మాట్లాడుతున్నాడు కదా, అయ్యా దేవుడు ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే ఈ లోకమంతటిని పరిపాలించడానికి న్యాయము కలిగిన వాడు మాట్లాడుతూ వచ్చాడు. సో ఆ కింద వచనాన్ని మనం చదువుకుంటూ వెళితే 5వ వచనం మనం చూద్దాం. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమి ఇవ్వకపోవడం చూసినప్పుడు అతని కోపం రేగను. కావున బూజీయుడైన ఆ బర్నియేలు కుమారుడు ఎలీహు ఇలాగ మాట్లాడదు, నేను పిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులు, ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపులేదు. వృద్ధాప్యము మాట్లాడగలను, అధిక సంఖ్య గల ఏడు జ్ఞానము తగినవి అని నేను అనుకుంటుని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేసును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కారు. కావున నేను నా మాట అంగీకరించడానికి మనం చేసుకొచ్చున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును, ఏం పలుకుదుమా అని మీరు యోచన చేయించుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే
నేను కూడా మీకులాగా యోగుతో మాట్లాడదామని ఆలోచించాను. మీరు మాట్లాడుతూ ఉండగా నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? యోగు తనను తాను నీతిమంతుడిగా చెప్పుకుంటున్నప్పుడు యోగుని మీరు ఖండించలేదు, యోగుని మీరు హెచ్చరించలేదు, యోగుని మీరు గద్దించలేదు. అంటే మిమ్మల్ని మీరు కూడా మీ ప్రాంతాల్లో గొప్పవాళ్ళగా ఎంచుకుంటూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుణ్ణి హెచ్చరించాల్సినటువంటి సమయంలో, దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి సమయంలో వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఎలిఫస్ కానీ, తర్వాత జోఫర్ కానీ, ఆ మిగిలినటువంటి ఇంకొక వ్యక్తి కానీ, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఏమైనా యోగు నువ్వు ఒక్కడే ధనవంతుడు అనుకున్నావా? మేము ధనవంతులం కాదా? నువ్వు ఒక్కడే నీతిమంతుడివా? మేము నీతిమంతులం కాదా? నీకు మాత్రమే జ్ఞానం ఉందా? మా జ్ఞానం లేదా? ఇట్లాగా వాళ్ళు ఆయన్ని ఓదార్చడానికి వచ్చి, ఆయనను బలపరచడానికి వచ్చి అవన్నీ పక్కన పడేసి తిట్టడం మొదలుపెట్టారు. ఏమైనా కష్టాలు ఉంటే వెళ్ళామనుకుంటే మాటలు మంచిగా ఆదరించాలి, బలపరచాలి. పర్లేదు మా కష్టం వచ్చింది, ధైర్యంగా ఉందని చెప్పాలి. లేదు, ఎవరైనా కష్టంలో మనం వెళ్ళామనుకోండి, ఏం మాట్లాడతాము? ఏమని చెప్పాలి? ధైర్యంగా నేను కూడా నీకోసం ప్రార్థన చేస్తున్నాను, కష్టాలు అందరికీ వస్తుంటాయి, ధైర్యంగా నిలబడాలి అని చెప్పాలి. అవన్నీ మానేసి నువ్వే పెద్ద గొప్ప, నువ్వు ప్రార్థన చేసావా, నువ్వు వాక్యం చదివావా, నువ్వు నేర్చుకున్నావా, నువ్వు మోకరించావా, నువ్వు ఉపవాసం ఉన్నావా అన్నావు అనుకోండి, ఎక్కడుంటావు మనకి? చెప్పండి. లోపల సరసర ఆగిపోతా ఉంటారు కదా. అదే జరుగుతుంది. ఈ ఎలీహు అనే వ్యక్తి ఎవరస్తుడు చిన్నోడు లోపల కాగిపోతా ఉన్నాడు. మీరేంటి ఏం మాట్లాడతారు మీరు యోగు దగ్గరకు వచ్చి? యోగు ఏమో భయంకరమైన శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, అతన్ని ఓదార్చగలిగిన ఎవరో లేడు ఈ సమయంలో. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడి దగ్గరకు వచ్చి నువ్వేదో తప్పు చేశావు కాబట్టి నీకు జరిగింది, నువ్వు అపవాదము అపవిత్రంగా జీవించుంటావు కాబట్టి నీకు జరిగింది, ఎవరినో మోసం చేసి తీర్పు తీర్చుంటావు కాబట్టి నీకు జరిగింది అని అతన్ని భయంకరంగా హింసిస్తూ ఉన్నారా మీరు? ఇదే మేము నేర్చుకున్నటువంటి తెలివి. నీకు మాత్రమే జ్ఞానం ఉందా, నీకు మాత్రమే వయసు ఉందా అని మాట్లాడుతూ ఉన్నారు నేను. ఈ ఎలుగు మాటలు కిందకు వస్తే అదే అంటా ఉన్నాడు. మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు, జ్ఞానం కూడా దేవుడు ఇచ్చాడు వయసుని బట్టి, కానీ మీరు మాట్లాడే మాటలను బట్టి మీకు జ్ఞానం లేదు నాకు అర్థం అవుతా ఉంది. ఎందుకు మాట అన్నా అంటే, దేవుడిని తీసుకురావాల్సిన సమయంలో వాళ్ళని వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు. దేవుని గురించి మాట్లాడాల్సిన సమయంలో, దేవుని గురించి దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే వాళ్ళకి దేవుని గురించి తెలిసిన సందర్భంగా చెప్పి ఎదుటి వ్యక్తిని బలపరచాల్సిన సమయంలో వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకుంటా ఉన్నారు. కనుక ఎదురుకి కోపం వచ్చింది. మీరు మాట్లాడాల్సిన దేవుని గురించి, సజీవుడైన సర్వశక్తిమంతుడైన దేవుని గురించి అదే మాట మాట్లాడతారు. ఎంతో వచ్చినలో అయినా నగరంలో ఆత్మ ఒకటి సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేస్తుంది. దేవుని యొక్క ఊపిరి వారికి ఏమి ఇచ్చినట? వివేచన తీసుకొచ్చింది. సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నాడు, ఆయనను మనం అర్థం చేసుకోవాలి అనే మాట నాకు కనిపిస్తాం. యోగుతో మాట్లాడుతూ ఇంకా చెప్పుకుంటూ వెళ్ళి ఒక సందర్భాన్ని తీసుకొస్తాడు. ఏదో సందర్భం చూద్దాం. 34వ అధ్యాయానికి పెడతాం. 34వ అధ్యాయంలో 1వ వచనం చూస్తాం. అప్పుడు ఎలీహు మరలా ఇలాగ చెప్పసాగాడు, జ్ఞానులారా నా మాట వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొక్కుడి, అన్ని ఆహారం రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షించును, న్యాయమైనదేదో విచారించి చూద్దాము రండి అని చెప్పుకుంటూ వెళ్ళి 10వ వచనం దగ్గరకు వచ్చాడు. 10వ వచనం దగ్గర చూడండి. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయట అసంభవము, సర్వశక్తులు దుష్కార్యము చేయట అసంభవము, నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును, దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తులు న్యాయము తప్పడు. ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ విషయాన్ని చెప్తూ వచ్చాడు. ఏమంటున్నావు యోగు ఏమనుకుంటున్నావు? జాగ్రత్త, దేవుడు అన్యాయం చేయడు. ఎందుకంటే ఈ ముందు అధ్యాయాల్లో 31వ అధ్యాయం వరకు మాట్లాడిన సందర్భాలలో యోగు చాలాసార్లు అంటాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు ఒకవేళ న్యాయం తప్పి ఉండొచ్చు, దేవుడు ఒకవేళ నన్ను మర్చిపోయి ఉండొచ్చు,
దేవుడు ఒకవేళ నా మీద కోపగించుకుని నా మీద పగబట్టి ఉండొచ్చు, దేవుడు సరిగా న్యాయం తీర్చి ఉండకపోవచ్చు అన్నాడు. దేవుడు సరిగా న్యాయం తీర్చకపోయి ఉండవచ్చు అంటే దాని అర్థమేంటి? అంటే దేవుడికి న్యాయం తెలియదనా? అంటే దేవుడికి న్యాయం తీర్చడం రాదనా? నీ ఉద్దేశం అదేనా? అందుక అని ఎలీహుకు కోపం వచ్చింది. ఎలీహుకి కోపం వచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు ఆ 10వ వచనం నుంచి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఎందుకని అంటే యోబు యొక్క జీవితంలో ఆ సందర్భాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యోబు ఎట్లాంటి వాడిగా ఉన్నాడో మనం చూడవచ్చు. ఎందుకంటే యోబు గ్రంథంలో 7వ అధ్యాయానికి వెళ్దాం. 7వ అధ్యాయంలో అక్కడ యోబు తనను తాను ప్రకటించుకుంటా ఉన్నాడు. ఎట్లాగో చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం, 19 చదువుకోవచ్చు. ఎంతకాలమో నీవు నన్ను చూచడం మానుకుంటువు, నేను గుటక వేయ వరకు నన్ను విడిచిపెట్టవా? దేవుని మీద విసిగెత్తి ఇట్లా మాట్లాడుతున్నాడు. 20 వచనం, నేను పాపం చేసిందా? నరులను కనిపెట్టువాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను. నీవేళ గురిపెట్టివి, నీవేళ నా అతిక్రమములను పరిహరింపవు, నా దోషము నేను క్షమించవు. నేను ఇప్పుడు మంటలో పండుకొనను, నీవు నన్ను జాగ్రత్తగా వెతకలేవు కానీ నేను లేకపోయాను. ఎవరు చెప్తున్నాడు? ఇలా సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు. చెప్పగలిగే శక్తి ఎవరికైనా ఉందా? దేవునితో పోట్లాడే శక్తి ఎవరికైనా ఉందా? దేవుని దగ్గర గోచాడటమే, దేవుని దగ్గర బదలాడుకోవడమే, దేవుని దగ్గర అడ్డుకోవడం తప్ప పోట్లాడడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మాట్లాడుతాడు, నువ్వు నన్ను వెతికేవాళ్ళకి నేను కనిపించదు. నీకు కనిపించా యోబు? ఎక్కడ దాక్కోగలడు? దేవుని దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి ఎక్కడ తప్పించుకోగలడు? ఆయన కళ్ళ నుంచి ఎవరు ఎప్పుడు కూడా తప్పించుకోలేరు. అందుకే వెలుగు అంటాడు, ఆయన వెలుగు అంటున్నాడు, ఆయన వెలుగు ఉన్నాడు, ఆయన సూర్యుడు ఉన్నాడు. ఆ వెలుగులో ప్రతి ఒక్కరూ కనిపిస్తారు, తప్పించుకునే ఛాన్సే లేదు. ఇక్కడ 7వ అధ్యాయం మనం చూస్తే, నేను పాపం చేసినా, నేను పాపం చేశానా, నువ్వు చూసావా అని దేవుని ఎదురుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీకు తెలుసా నేను పాపం చేశానని? అంటే దేవునితో ఏం చేస్తాడు? గొడవ పడుతూ ఉన్నాడు, కొట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం యోబు యొక్క ఆలోచన. 11వ అధ్యాయానికి వెళ్తే ఇంకొంచెం మన వివరాలు చూడవచ్చు. 11వ అధ్యాయం 23వ వచనం, నా దోషములేని, నా పాపములేని, నా అతిక్రమమును నా పాపము నాకు తెలియజేయము. నీవేళ నీ ముఖం మరుగు చేసుకుంటువి, నన్నేళ నీకు పగవానిగా ఎంచుచున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఆకును నీవు వెలిచదవా? ఎండిపోయిన చెత్తను తరుముదవా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించున్నావు. జాగ్రత్తగా ఈ పదాలు అర్థం చేసుకుంటే ఫ్రస్ట్రేషన్ అన్నమాట. విసిగెత్తిపోయాడు వాళ్ళ స్నేహితుల దగ్గర. వాళ్ళు విసిగించి ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టుగా. అంటే తన యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నాకు అన్యాయంగా తీర్పు తీర్చాడు, దేవుడు నన్ను సరిగా గమనించలేదు, నా పాపాలన్నీ ఆయన నన్ను సరిగా చూసి ఉండకపోవచ్చు. ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట్లాడుతూ ఇంకొక సందర్భం ఏమనుకుంటాడు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పాపం చేయలేదు. ఇది మాట్లాడుతున్నాడు. నేను పాపం చేశానా? నేను చేయలేదు. ఎవరి దగ్గర చెప్పగలను పాపం చేశానా చేయలేదు? పక్క వాళ్ళ దగ్గర చెప్పగలను, అమ్మ నాన్న దగ్గర చెప్పగలను, భర్త దగ్గర భార్య దగ్గర చెప్పగలను, ఆఫీస్లో ఆఫీసర్ దగ్గర చెప్పగలను, సారీ నేను తప్పు చేయలేదు అని చెప్పగలను. వాళ్ళు చూడలేదు కాబట్టి. వాళ్ళు చూస్తాక నేను కాదండి నేను తీయలేదండి, ఇది నాకు సంబంధం కానీ నాకు తెలియదు, అది గాలిగా పడటదేమో నాకు తెలియదు అని తప్పించుకొచ్చేస్తాను. కానీ పరలోకంలో రికార్డ్ అయిపోయి ఉంటుందిగా, దాని నుంచి ఎలా తప్పించుకుంటాం? దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేము. ఎవరి దగ్గరైనా తప్పించుకోవచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర తప్పించుకోవచ్చు, బంధువుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేము. జాగ్రత్త. ఎందుకు తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాన్ని ఎరిగినవాడు, ఆయన మనల్ని మొదటి నుంచి చివరి వరకు చూస్తూ ఉంటాడు. కనుక ఎక్కడ ఎప్పుడు ఆయన దగ్గర నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. కనుక మనల్ని మనము హెచ్చించుకోవడం అనేది మానుకోవాలి.
మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం గొప్ప చేసుకోవడం అనేది మానుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధులుగా ప్రజెంట్ చేసుకోవడం మానుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దీనులముగా ఉండాలి, తగ్గించుకున్న వారంగా ఉండాలి. అది యోబు తన స్నేహితుల వలన ఫ్రస్ట్రేట్ అయిపోయి అక్కడ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. అందుకని ఈ వచనాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏం కనిపిస్తుంది ఇక్కడ? 24 వచనం వచ్చేసరికి, నా నేల నీవు భగవానిగా ఎంచుకుంటున్నావు. దేవుడు భగవానిగా ఎంచగా యోబుని స్నేహితులాగా చూసుకున్నాడు. హ్యాపీగా చూసుకుని సాతానుతో మాట్లాడతాడు. అబ్బాయి సాతాను, యోబుని చూసావా? నా భక్తుడు, నాకు లోపడుతాడు అంటే ఇక్కడ ఏం మాట్లాడుతాడు? యోబు గురించి దేవుడు సాతానుతో ఛాలెంజ్ చేస్తున్నాడు. అంటే దేవునికి యోబు ఎంత ఇష్టమైన వాడో, కానీ యోబు ఏం మాట్లాడతాడు? భగవానులాగా నన్ను ఎంచావుగా అంటున్నాడు. దేవుడేమో యోబుని స్నేహితులాగా చూస్తే, దేవుడేమో యోబుని నాకు మంచి భయభక్తులు గలవాడు అని చూస్తే, దేవుడేమో యోబుని చాలా చక్కగా ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వాడిగా చూస్తూ ఉంటే, యోబు తనను తాను హెచ్చించుకున్నవాడై దేవునితో మాట్లాడుతూ నన్ను భగవానిగా చేసేసావు ప్రభా. జాగ్రత్త. చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితపు నడవడిలో, మన కుటుంబ జీవనంలో, విశ్వాస జీవితంలో, ఆఫీస్ జీవితంలో, ఉద్యోగ ప్రాంతాల్లో మనం దేవుని కోసం నిలబడే సందర్భాలలో మనల్ని మనం హెచ్చించుకుంటామేమో, ప్రమాదంలో పడతాం. జాగ్రత్త. గొప్పలు చెప్పుకోవద్దు. ఇది మనకు అహంకారాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మనకు గర్వాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మనకు ఆ గర్వము లేదా అహంకారము మనకు శ్రమను తీసుకొస్తాయి. గర్వము ఎక్కడ తీసుకెళ్తుందండి? ఎక్కడ తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. అంటే ఎప్పుడైతే మనము ఆ స్టేజ్లోకి వెళుతున్నామో మనం పడిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎదుగుతున్న కొలది తగ్గించుకున్న వారమై ఉండాలి. విశ్వాసం ఎదుగుతున్నావా? తక్కువగా తగ్గించుకుని పరిచర్య చేసేవాడిగా ఉండాలి. విశ్వాస జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళుతున్నావా? దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడిగా ఉండాలి. లేదు నీ యొక్క జీవితంలో, కుటుంబంలో, లేకపోతే ఆఫీస్లో, నువ్వు చేసే ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థితికి వెళుతున్నావా? నీ కింద ఉన్న వారితో పాటు గౌరవిస్తూ మాట్లాడేవాడిగా ఉండాలి. కానీ గర్వపడకూడదు. అలా కనుక వెళ్ళావా నాశనానికి దారి తీస్తావు. నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటావు. ఓకే, జాగ్రత్త. సో అది మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొక మాట మనం చూస్తాం. ఒక అద్భుతమైన మాట మీకు నేను చెప్తాను. 14వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ యోబు ఒక మాట మాట్లాడుతాడు. 14వ అధ్యాయం 4వ వచనం, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. జరిగిందా? జరగలేదా? ఇది అలాగ ఎవడునో పుట్టనేరడు. ఎలా ఇచ్చేస్తాడు ఇది స్టేట్మెంట్? ఇట్లాగా ఎలా ఇచ్చేస్తాడు? అలా జరగదండి, అసాధ్యం. ఇక్కడ దేవుడు అదే చేశాడు కదా. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎట్లా పుట్టాడు? పాపి అయినటువంటి వ్యక్తిని పరిశుద్ధంగా జీవించినటువంటి మరియమ్మ ఎంచుకున్నాడు ఆయన. అందుకే పాప సహితంలో నుండి పాప రహితుడు, పాపాన్ని తీసివేసేవాడు పుట్టడం అసంభవం. ఆయనకి అది సంభవం, దేవుడికి అది సాధ్యం. దేవుడు చేయగలడు, ఆయన సమస్తాన్ని చేయగలవాడు ఆయన. అది యోబు తన యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎంచుకుని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసేసాడు. చాలాసార్లు మనం కూడా మనకున్నటువంటి తెలివితేటలను బట్టో, జ్ఞానాన్ని బట్టో కొన్నిసార్లు మాటలు అనేస్తాం. ఏదో వచ్చేస్తుంది, ఏదో అనేసాను అనుకుంటాం. నేను చాలా గొప్ప ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనుకుంటాం. లేకపోతే ఈ మాట దేవుడు నా నోట్లోనే పెట్టాడు అని గొప్ప మాట చెప్పేస్తాం. వెనక ముందు ఆలోచించు. లేకపోతే కొన్నిసార్లు చెప్పేసి అబ్బా ఇది ప్రవచనం లాంటి మాట అండి, దేవుడు నా నోట్లో ఉంచాడు అని అనుకుంటాం. కానీ జాగ్రత్త, నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. నీ నోట్లో వచ్చే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. యోబు మాట్లాడుతున్నటువంటి మాటల గురించి లెక్క చెప్పవలసిన టైం దగ్గర పడింది. సో 27వ అధ్యాయానికి వెళదాం ఒక్కసారి. 27వ అధ్యాయంలో చూద్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం. నిశ్చయముగా, నాకు వచ్చిన నిశ్చయంగా నా పెదవులు అబద్ధము పలకట్లేదు, నా నాలుక మోసము ఉచ్చరించట్లేదు.
మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రం ఒప్పుకొనను. మరణం అగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదుగాక, నన్ను ఎదిరించే వారు నీతి లేని వారుగా కనబడుదుగాక. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వారిని ప్రాణం తీసివేయినప్పుడు బతికేందుకు ఆధారం ఏది? ఇక్కడ జాగ్రత్తగా ఈ 4వ వచనం చదువుకుంటూ వస్తే ఏం కనిపిస్తుంది? యోబు ఎలాంటి వాడిగా ఉన్నాడో తన మాటలు ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాం. ఎలా ఉన్నాయి? నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలకలే, నా నాలుక మోసం చెప్పలే, మీరు చెప్పేది న్యాయమని నేను ఒప్పుకోను, నేను ఎంత మాత్రం యథార్థతను విడిచిపెట్టను, నా నీతి విలువ గట్టిగా పట్టుకుంటాను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. అంటే నా ప్రవర్తన అంతా పరిశుద్ధంగా ఉంది, నా ప్రవర్తన అంతా పర్ఫెక్ట్గా ఉంది, నా ప్రవర్తన అంతా పక్కాగా ఉంది. కాబట్టి ఎవడు నన్ను పాయింట్అవుట్ చేయలేడు. జాగ్రత్త. సెల్ఫ్ రైచియస్నెస్ డేంజర్. స్వనీతి. దేవుడు నీతిమంతుడు అని చెప్పడం మానేసి నేను నీతిమంతుడిని అని చెప్పుకుంటాను. నేను పాపిని అని మర్చిపెడతాను. దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పడం మానేశాడు. అందుకని ఏమేమి కోపం వచ్చింది. ఆ తర్వాత వచనాలు కనుక మనం చదువుకుంటూ వెళితే ఆయన ఎట్లాంటి వాడుగా ఉన్నాడో కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, యోబు గురించి మాట్లాడితే ఎట్లాంటి వాడుగా ఉన్నాడో చూద్దాం. ఓకే, ఎందుకంటే యోబుకి దేవునికి మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఈ సంభాషణ దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో చూద్దాం. 38వ అధ్యాయం 4వ వచనాన్ని ఇక్కడ మొదటి వచనం చూద్దాం. ఇప్పుడు దేవుడు తనను తాను యోబు దగ్గర రివీల్ చేసుకుంటా ఉన్నాడు. 37 అధ్యాయాల వరకు సంభాషణ జరిగింది నలుగురికి మధ్యలో, 5గురికి మధ్యలో. నలుగురు స్నేహితులు, యోబు. ఈ 5గురికి మధ్య 37వ అధ్యాయం వరకు ఒక సంభాషణ జరుగుతూ ఉంది యోబు యొక్క ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని గురించి. ఈ 5గురితో పాటు ఇంకెవరున్నారు దీంట్లో? దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకెవరున్నారు? సాతాను ఉన్నాడు. సో ఈ 37వ అధ్యాయం వరకు మనం కనుక గమనిస్తే ఈ పుస్తకం మొత్తంలో ఎవరున్నారు అంటే ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే యోబు, అక్కడ తన యొక్క స్నేహితులు 4, దాంతోపాటు సాతాను. ఈ చివరిగా ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరు? యోబు యొక్క భార్య. వీళ్ళందరినీ పక్కన పెడితే దేవుడు ఒక ప్రక్కన ఉన్నాడు, దేవుడు ఇంకొక ప్రక్కన ఉన్నాడు. సో జాగ్రత్త గమనిద్దాము. 38వ అధ్యాయానికి వచ్చేద్దాం. 38వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకుని నీ నడుము ముగించుకును, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పాలా. దేవుడు మాట్లాడుతున్నా. ఎట్లా? ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలిలో నుంచి నెమ్మదిగా మాట్లాడుతున్నాను ఆయన. యోబు, కమ్, విల్ టాక్, ఫైట్ బ్యాక్, నాతో యుద్ధం చేయడానికి రా, నేను మాట్లాడతా ఇప్పుడు నీతోటి, నేను ప్రశ్న వేస్తాను, ఇప్పుడు నువ్వు దానికి జవాబు చెప్పాలి. జవాబు చెప్పడానికి రెడీగా ఉండు. దేవునితో ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది ఇప్పుడు యోబుకి. ఎన్కౌంటర్, షూట్ అండ్ సైట్. దేవుడు ఒక ప్రశ్న వేయబోతూ ఉన్నాడు. యోబు కాసుకో, నేను ఒక ప్రశ్న ఇస్తా, దానికి జవాబు చెప్పాలి. నీ దగ్గర జవాబు ఉందా? అయితే చెప్తూ అక్కడ సిద్ధపడు అని మాట్లాడు ఆయన అన్నాడు. 3వ వచనం, పౌరుషం తెచ్చుకో, నీ నడుము కట్టుకో, నేను నీకు ప్రశ్న వేస్తాను, నువ్వు నాకు దాన్ని చెప్పాలి, జవాబు చెప్పాలి. 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఉన్నావా? చాలా తెలివి గలవాలని చెప్పుకున్నావు కదా, చాలా జ్ఞానం ఉందని చెప్పుకున్నావు కదా, చాలా గొప్పని చెప్పుకున్నావు కదా, చాలా మంది కుటుంబాలను కట్టానని చెప్పుకున్నావు కదా, చాలా మందికి ఆర్థికంగా సహాయం చేశానని చెప్పుకున్నావు కదా, చాలా కుటుంబాల్లో నువ్వు వెళ్ళి కౌన్సిలింగ్ చేశానని చెప్పుకున్నావు కదా, చాలా మందికి నువ్వు గొప్పవాడిగా నిరూపించుకుంటూ వస్తానని చెప్పుకున్నావు కదా, నువ్వు ఎక్కడున్నావు? ఇవన్నీ నా సొంత మాటలు కదండి. యోబు చెబుతూ వచ్చాడు, నేను చాలా మందిని నిలబెట్టాను, నేను చాలా మంది కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేశాను. 5 ముందు అధ్యాయాల్లో ఉండే, నేను అంత చెప్పట్లేదు. నేను
చాలా మంది చేసిన అనే మాట మాట్లాడుతూ దేవుడు అంటాడు, వై నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు ఏం వేశాడు? భూమికి పునాదులు వేశాడు. దేవుడు భూమికి పునాదులు వేశాడు. అంటే భూమికి ఏమున్నాయి? పునాదులు ఉన్నాయి. కనిపిస్తాయి అవి? కనిపించవు. కానీ భూమి తిరుగుతా ఉందిగా, భూమి ఒక దగ్గర లేదుగా, అలా స్థిరంగా ఉండిపోయి ఇల్లు కట్టినట్టుగా. కానీ మరి భూమికి పునాదులు వేయడం అర్థం ఏంటి? భూమికి పునాదులు వేయడం అంటే అర్థమైంది. ఆయన మాట చెప్పడం ద్వారా, దేవుడు ఆ మాట అనటం ద్వారా యోగుకి చెప్తాడు, ఇది ఎంత గొప్పవాడినో, ఎంత శక్తివంతునో, దీన్ని స్థిరపరిచాను అని చెప్తాడు. ఎక్కడ భూమి స్థిరపడింది? శూన్యంలో ఆయన దానిని స్థిరంగా ఉంచాడు. అంటే ఆయనకు ఎంత శక్తి ఉందో ఆయన మాట ద్వారా తెలియజేస్తున్నాడు. భూమికి నేను పునాది వేసాను, ఆడుతున్నావా? అప్పుడు లేవుగా, ఇప్పుడు మాట్లాడుతున్నావు గొప్పలాగా అని మాట్లాడుతున్నాడు. చాలా మంది అనుకున్నా కదా, రే నువ్వు ఆటరా, నేను పుట్టకుండా ఉన్నావా అని అంటే ఇంట్లో గొడవపడ్డప్పుడు తిట్టుకుంటారే, అవునా కదా? చిన్నవాడు ఏదైనా గొడవ పడితే, పెద్దవాడు ఏదైనా గొడవ పడితే, లేదా ఇంటి వాడు కుటుంబ సభ్యులు ఏదైనా గొడవ వస్తే, నువ్వు ఆడదావా, ఆ టైం నువ్వు ఆడదావు అని అంటారే. అది నేను భూమిని పుట్టించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమికి చుట్టుపక్కల నేను చుట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సముద్రం సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆ మాట చూడండి. నీకు వివేకము కలిగిన ఎడదా చెప్పు, నీకు తెలిసిన ఎడదా దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పు. భూమికి నేను ఒక చుట్టుకొలత పెట్టా. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది భూమి చుట్టుకొలత? ఎన్ని వేల కిలోమీటర్లు నీకు తెలుసా? భూమి చుట్టూ వచ్చావా? ఇది దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఇప్పుడంటే మనకి సైన్స్ బాగా పెరిగింది, నాలెడ్జ్ బాగా పెరిగింది, టెక్నాలజీ వచ్చింది కాబట్టి భూమి చుట్టుపక్కల చెప్పుకోవడానికి మనకు ఈజీ అయింది. గూగుల్ తల్లి భూమి చుట్టుపక్కల చెప్పు అంటే చెప్పేసి. ఎందుకంటే మన వాళ్ళు తిరిగారు, చుట్టూ తిరిగి వచ్చారు కాబట్టి హాయిగా మనకి ఈజీగా ఆ కిలోమీటర్లు 40,000 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు తెలిసిపోతాయి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాను. ఏమని? ఆలోచన. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేంతో కట్టబడివో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడో చెప్పు. భూమి పునాదులు వేస్తే ఎవరు పాడారంటే పాటలు? దేవదూతలు పాటలు పాడారు. అక్కడ ఉదయ నక్షత్రం కూడా పాటలు పాడింది. మరి వేడన్నా నువ్వు ఉన్నావా? లేదు సార్, నేను పక్కనే ఉన్నా. ఏడున్నావు పక్కన? అయ్యా నువ్వు కనిపించలేదే, నేను పక్కనే ఉన్నా. చాలాసార్లు మనం అబద్ధాలు చెప్పిస్తాం చాలామంది. బ్రదర్ మేము ఉన్నాం బ్రదర్, అక్కడ నీకు తెలియలేదు, మేము ఆ పక్కనే నిలబడి ఉన్నాం, ఇక్కడ సంభాషణ జరుగుతాం అనేస్తారు. అవునా? కొన్నిసార్లు ఇంట్లో అత్త కోడలకి గొడవ జరుగుతుంది. అత్తగారు కోడలు ఏదో అంటున్నారు, కోడలకి లోపల కోపం వస్తూ ఉంటుంది. ఈ మేడం ఆ టైంలో నేను మాట్లాడుతున్నాను మా ఆయనతోటి. అంటే లేదు, నేను హాల్లోనే కూర్చున్నా, నేను అన్నీ వింటనే ఉన్నా. అది అక్కడ లేదు కానీ హాల్లో కూర్చున్నా అని చెప్తా ఉంటుంది కొన్నిసార్లు. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు దేవుడు ఆయన ఎంత సర్వశక్తిమంతుడో, ఆయన ఎంత ఆధిపత్యం గల దేవుడో తనను తాను తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. రెండవ సందర్భం చూద్దాం. ఆయన సావరిక గాడ్గా ఇక్కడ మనం చూస్తాము. 104వ కీర్తనలో ఈ మాట రాస్తుంది. కీర్తన గ్రంథం 104వ కీర్తన 5వ వచనం. భూమి ఎన్నటికి నీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచును. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దెంపగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతం లెక్కెను, పల్లములకు దిగెను. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలు మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే దావీదు రాసుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక అధ్యాయానికి వెళ్దాం. సామెత గ్రంథంలో 8వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ సొలొమోన్ మహారాజు రాసినటువంటి ఇంకొక సందర్భం. అక్కడ దావీదు రాస్తే ఇక్కడ సొలొమోన్ రాసిన 8వ అధ్యాయం, సామెత గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. ఏం కనిపిస్తుంది అక్కడ? అక్కడ ఇంకొక మాట ఉంటుంది. జలములు తమ సరిహద్దులు మీరకుండినట్లు
ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదును నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శక్తిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుంది. ఎవరు మాట్లాడుతున్న ఈ మాట? జ్ఞానం మాట్లాడుతుంది. జ్ఞానం మాట్లాడుతున్నప్పుడు ఆ జ్ఞానం తెలిపింది ఏమని? జలములు తమ సరిహద్దులు మేరకుండాట్లు ఆయన సముద్రమునకు ఏమి నియమించాడు? పొలిమేరలు నియమించాడు, ఆనకట్టలు నియమించాడు. అంటే దేవుడు సృష్టిని ఆయన స్వాతంత్రం ఉంచి తాను సార్వభౌమాధికారిగా దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన యొక్క జ్ఞానం అనంతమైనటువంటి జ్ఞానం. యోబు గ్రంథానికి వెళదాం. మళ్ళా 38వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తాం. నీకు తెలిసినట్టుగా దానికి పరిమాణం నియమించు. చెప్పు, భూమి చుట్టుకొలత చెప్పాలి, తెలుసా నీకు అని యోబుని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళితే 6-7 వచనాలను మనం చూసాం. అంటే అప్పటి కాలంలో వారు ఉన్నారా అనే ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఈ మాట నేను చెప్తున్నాను అంటే దేవుడు ఎంత అధికారం గలవాడో మనం చూస్తాం. ఆయన యొక్క అధికారము కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. సముద్రాన్ని ఆయన పాలించాడు కనుక, ఆయన సృష్టించాడు కనుక ఆయన మాటకు సముద్రం లోపడింది. శిష్యులందరూ పడవలో వెళ్తా ఉన్నారు. ఆయన నిద్ర వచ్చి ఆ ఓడ చిన్న బోట్లో ఆయన అమరం మీద తలబెట్టి నిద్రపోతూ ఉన్నాడు. తుఫాన్ రేగింది, అలలు పెద్దగా పడుతూ ఉన్నాయి. శిష్యులందరూ అయ్యో భయపడిపోతున్నారు. అయ్యా యేసయ్యా ఏడున్నావు, పడుతున్నావు, ఏదైనా మేము చచ్చిపోతున్నాం అని చెప్పి కొట్లాడుతా యేసయ్య దగ్గరకు వస్తే ఆయన లేచి నిద్రలో నుంచి లేచి ఆ సముద్రాన్ని సైలెంట్ అన్నాడు. సింపుల్ సైలెంట్. అల్లాడిపోతున్నారు. అప్పుడు దాకా అల్లాడి లేపారు. అప్పుడు దాకా చచ్చిపోతారేమో అని కంగారు పోయి హై బీపీ వచ్చేసిన వాళ్ళకి ఆ నాళ్ళు వేసే ఆగు సింపుల్గా ఒక మాట ఎప్పుడు ఏం అర్థం కాదు. ఎవరినా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరైనా సముద్రం ఎందుకు లోపడుతుంది, గాలి ఎందుకు లోపడుతుంది, వాతావరణం ఎందుకు లోపడుతుంది, ఈయన ఎంత శక్తివంతుడో, ఈయన ఎంత గొప్పవాడో అర్థం కాలే వాళ్ళకి. ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్నారు కానీ అర్థం కాలే. చాలా మంది అంటారు నాకు దేవుడి గురించి బాగా తెలుసు, నేను చదివేసిన బైబిల్ని, తిరిగే చేసిన బైబిల్ని, అబ్బో నాకు సూపర్గా అర్థమైపోయింది దేవుడి గురించి. 3.5 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు పక్కనే నిలబడి, రోజు కలిసి కూర్చుని తిన్నారు, కలిసి ఒకే దగ్గర పడుకున్నారు, మాట్లాడుకున్నారు, పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఆయన మాట్లాడేది చూస్తూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. యోహాను అంటాడు దేవుడు చేసిన అద్భుతాలు 3.5 సంవత్సరాల్లో చేసినవి రాస్తే భూమండలం సరిపోదు అంటే ఇది చేస్తుంటాడు. ఇక్కడ కొన్నే రాష్ట్రం 50-60 రాష్ట్రాలు అద్భుతాలు అంతే. అలాంటిది ఒక చిన్న పుస్తకం అయింది ఆయన చేసిన అద్భుతాలు రాసింది. ఒకవేళ ఆయన 3.5 సంవత్సరాలు ఎన్ని చేస్తున్నాడో మనకు తెలియదు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తుంటాడో తెలియదు, ఎన్ని మహత్కార్యాలు చేస్తుంటాడో తెలియదు. అవి కనుక ఒకవేళ రాస్తే భూమండలమే సరిపోదు అన్నటువంటి యోహాను మాటలను బట్టి ఆలోచన చేస్తే కొంతమంది అంటే అమ్మా దేవుడి గురించి నాకు అర్థమైపోయింది. ఆయన రాస్తాడు ఐ అండర్స్టాండ్ ద గాడ్స్ సైకాలజీ, దేవుని యొక్క సైకాలజీ నాకు అర్థమైపోయింది. ఏంటో అర్థమైపోయింది దేవుని సైకాలజీ. ఇంకో ఆయన రాస్తాడు దేవుని యొక్క ఫైనాన్షియల్ స్టాటస్ నాకు అర్థమైపోయింది అని అంటాడు. దేవుని యొక్క ప్రిన్సిపల్స్ నాకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? దేవునితో సహవాసం చేస్తే కదా నీకు అర్థమయ్యేది, దేవునితో కూర్చొని నడిస్తే కదా నీకు అర్థమయ్యేది దేవుడు ఏంటో. దేవుని యొక్క పుస్తకాన్ని చదివి ఆయన గురించి మాట్లాడితే, ఆయన దగ్గర తెలుసుకుంటే, ఆయన గురించి నేర్చుకుంటే అప్పుడు ఆయన అర్థమవుతుంది. అప్పుడు దాకా ఏం అర్థం కాదు. బైబిల్ చదివితే అర్థమైపోతాను అనుకుంటే చాలా మంది కాదు. బైబిల్ చదివితే దేవుని గురించి మనకు తెలుస్తుంది. బైబిల్ చదివితే ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమైంది, ఆయన ఏం చేశాడో అర్థమైంది, ఆయన ఏమి చేయగలడో అర్థమైంది, ఆయన ఎంత గొప్పవాడో అర్థమైంది, ఆయన ఎంత సార్వభౌమాధికారం గలవాడో అర్థమైంది. ఏమంటాడు నాకు తెలుసు, అందుకే అంటాడు నీకు తెలుసా ఆయన చెబుతున్నాను పదా నాకు చెప్తూ కానీ పదా. ఈ 38వ అధ్యాయం 39వ అధ్యాయం మీరు ఇంటికి తర్వాత దయచేసి చదవండి. ఎంత అద్భుతంగా దేవుడు యోబుతో మాట్లాడతాడు. దేవుని యొక్క మాటలు చాలా శ్రేష్టంగా మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత జాగ్రత్తగా మనం గమనిస్తే 38వ అధ్యాయం ఎవరు మాట్లాడుతూ ఆయన ఏం చేశాడంటే యోబుతో మాట్లాడుతున్నాడు కదా. 40వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. 40వ అధ్యాయానికి వెళ్తే ఈ విషయాన్ని ఈ 38, 39 అధ్యాయాలు మనం చదివితే 40వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూద్దాం.
40వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆక్షేపణలు చేయ చూసేవాడు సర్వశక్తుడకు దేవుడితో వాదించవచ్చా? ఆక్షేపణ చేస్తున్నావు కదా, పాయింట్అవుట్ చేస్తున్నావు కదా, తప్పు ఏంటి చూపిస్తావు కదా, దేవుడే తప్పు చేశాడు అంటున్నావు కదా, దేవుడే న్యాయం సరిగా తీర్చలేదు అంటున్నావు కదా, దేవుడే నాకు అన్యాయం చేశాడు అంటున్నావు కదా, చలో మాట్లాడదాంరా అని మాట్లాడుతూ సర్వశక్తుడకు దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆక్షేపణ చేయొచ్చా? నువ్వు ఏ పాటి వాడివి అని చెప్పట్లా, దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడు, నువ్వు మట్టి అని దేవుడు అంటలా, నువ్వు దుమ్ము అంటలా దేవుడు, ఆఫ్టర్ ఆల్ అంటలా దేవుడు, నువ్వు చేతకాని వాడివి అంటలా దేవుడు, అక్కడ తక్కువగా చూడట్లా నిన్ను. అక్కడేమన్నా తెలుసా, నువ్వు ఆక్షేపణ చేయొచ్చా? ఎవరితోటి? సర్వశక్తిమంతుడైన దేవునితో క్వశ్చన్ చేయొచ్చా? చాలాసార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ వేదనతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, కష్టంతో ఉన్నప్పుడు, లేకపోతే అవమానించబడినప్పుడు, నిందించబడినప్పుడు, వేదనతో కుంగిపోయిన సందర్భాల్లో దేవుడు ఏమైపోయాడబ్బా, దేవా నిజంగా ఉన్నావా? ఉంటే ఇది ఎందుకు నా జీవితంలోకి అనుమతించావు? ఇది ఎందుకు నా జీవితంలో జరగాలి? దేవా ఎందుకు? ఎందుకంటే నీ విశ్వాసం పెరగడానికి, నీ ఆత్మీయ జీవితం పెరగడానికి, నువ్వు ఆయన యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి, నువ్వు ఆయనతో పాటు సహవాసంలోకి వెళ్ళడానికి ఇది కాస్త ఉపయోగపడుతుంది అంతే. ఇది జరగాలని జరిగింది, దేవుడు అనుమతించాడు కానీ ఆయన తప్పుపడడానికి వీల్లేదు. దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలో అడగాలి. దేవా నాకు ఇంత భయంకరమైన కష్టాన్ని తెచ్చావు, దీని ద్వారా నాకు ఒక చిన్న విషయాన్ని నేర్పించాయా, నా విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి నాకు నేర్పించాయా అని అడగాల అంతే. ఆయనను ఎదురు ప్రశ్నించే హక్కు, ఆయన ఎదురు ప్రశ్నించే అధికారం మనకు లేదు. కుమ్మరి దగ్గరికి వెళ్ళి, గుండా నన్ను ఎందుకంత అక్కడ చేశావు అని అడగచ్చా? అడగలదా అని అంటాడు ఆయన. సో దేవుడు మనల్ని చేశాడు, చేసినందుకు సంతోషించాలా. దేవా నన్ను నల్లగా ఎందుకు చేశావు, ఆమె తెల్లగా ఎందుకు చేశావు అంటే కుదరదు. దేవా నేను పొట్టిగా ఎందుకు చేశావు అని పొడుగ్గా ఎందుకు చేసావు అంటే కుదరదు. మా ఇంట్లో ఎందుకు జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు మా ఇంట్లో ఎందుకు జరుగుతూ ఉంటుంది. మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు తెలుసుగా వాడుతారు. మీకు వాడికి వచ్చి పొడుగు అయ్యేటప్పుడు నా దగ్గర వచ్చి రోజు చూసుకుంటూ ఉంటాడు, డాడీ అయితే అయినా నువ్వు అయితే అవుతావు కదా కంగారు పోతావు. అది అక్క దగ్గర చెప్తాడు, చూసుకో నీకంటే. దేవుడు అరే దేవుడు మీ అక్కని అట్లా చేశాడు, దీనికి చేశాడా అని అంటాను. నన్ను ఎట్లయితే చేశాడు అట్లానే చేస్తాడు, ఆయన ఇష్టం అంతే. నువ్వు అట్లా ఉంటేనే ఆయనకి ఇష్టం. నేను అమెరికాలో పుట్టింటే బాగుంటే కుదరదు, నేను సౌత్ కొరియాలో పుట్టింటే బాగుంటే కుదరదు. అబ్బా వాళ్ళంతా చాలా తెల్లగా ఉంటారు కానీ వాళ్ళ పాపంలో ఉంటారు. అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ లేదు ఆరాధించడానికి కూడా. దేవుడు నిన్ను చేసినప్పుడు నీకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. దానిని బట్టి సంతోషించాలా, దానిని బట్టి దేవుని మహిమపరచాలా. అంతేకాదు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టావు ప్రభా, నన్ను సౌత్ ఆఫ్రికాలో పెడితే హాయిగా ఎప్పుడు వచ్చింది. సౌత్ ఆఫ్రికాలో పెడితే ఏడంట బానిసలాగా బతకాలి, బానిసలాగా బతకాలి. స్వతంత్రం ఉండదు, హ్యాపీగా ఉండలేమా. ఎందుకు మాట చెప్పలేదు ఇక్కడ మన మాట బట్టి తర్వాత జాగ్రత్త చూద్దాం. 40వ అధ్యాయం 3వ వచనం పెడతాం. ఇప్పుడు ఎన్కౌంటర్ చివరికి వచ్చాము. 40వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎప్పుడు యోబు 2 అధ్యాయాలు అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత ఇంత సుదీర్ఘమైన సంభాషణ ఎక్కడ కనిపించండి బైబిల్లో. సుదీర్ఘమైన సంభాషణ దేవుడు సుదీర్ఘంగా మాట్లాడిన ఒక వ్యక్తితో ఇక్కడ మాత్రం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు 40వ అధ్యాయంలో మొదటి 3వ వచనం తెలిసాము. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ జవాబు చెప్పాడు. 4వ వచనం. ఎన్కౌంటర్ అయితే కానీ యోబు యొక్క స్థితి అర్థం కాలే. చిత్తగించము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చను? నా నోటి మీద నా చేతిని ఉంచుకున్నాను, నా ముఖమారు మాట్లాడింది నేను ఇంక మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడింది ఇంకనో పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో ఇలాగ జవాబు చెప్పాడు. పౌరుషం తెచ్చుకో, ఎట్లని ఇంకో ప్రశ్న వేస్తా. ఇంకో ప్రశ్న 7వ వచనం. నేను నీకు ప్రశ్న వేసేది నువ్వు నాకు జవాబు చెప్పాలి. 8వ వచనం. నీవు నా న్యాయం కొద్దిగా కొట్టివేసినవా, నిర్దోషివని నీకు నీవే తీర్పు పొందేవా, పొందుకై నా మీద అపరాధం మోపుదువా. 9వ వచనం. దేవునికి కలిగిన బాహుబలం నీకు కలదా,
ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావం ధరించుకొనుము, నీ ఆగ్రహమును ప్రభావములను కుమరించుము. ఈ కింది చదువుకుంటూ వెళితే అద్భుతంగా ఉంటాయి దేవుడు మాట్లాడే మాట. దేవుడు అంటున్నాడు ఆ 7-8 వచనాల్లో 8వ వచనంకి వచ్చేసరికి, నీవు నా న్యాయాన్ని కొట్టేస్తున్నావు. ఏవో నేను తప్పు చెప్పాను అనుకుంటున్నావు, నేను తప్పుడు తీర్పు ఇచ్చాను అనుకుంటున్నావు, జాగ్రత్త అని మాట్లాడుతున్నావు. నిర్దోషిగా నీవు తీర్పు పొందడానికై నా మీద అపరాధం మోపుతావా? దేవుడు తప్పు చేశాడంటే అంటావా? దేవుడే సరిగా తీర్పు తీర్చాడు అంటావా? ఇది నీకు కలిగిందేనా? ఇదా నువ్వు చేయాల్సింది? కొన్నిసార్లు అంటాం కదా, మనం కూడా ఫెయిల్ అయిపోయినప్పుడు ఎగ్జామ్ అయితే ఏమంటాం, ఆ దిద్దుడు సరే దిద్దుడు మనం సరిగ్గా రాయలేదని చెప్పాం, బట్ తప్పుడు మార్కులు వేయలేదు, నాకు సరిగ్గా రాయలేదు కాదు, నేను బాగా రాశా, 25 ఎడిషన్ తీసుకుని రాశా, 25 ఎడిషన్ తీసుకుని రాస్తే నాకు ఇన్ని మార్కులు వేసాడు, తక్కువ వేసాడు. మా అమ్మ వచ్చింది నా దగ్గర ఎగ్జామ్ రాసి వచ్చింది, ఎన్ని రాశాను నాన్న? డాడీ ఈరోజు 32 ఎడిషన్ తీసుకుని రాశాను డాడీ. సరే మార్పు వచ్చిందని చెప్తున్నాను, ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ 32 ఎడిషన్ రాసి వచ్చి ఫెయిల్ అయింది సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఏమైంది అన్న, ఏమో నేను కరెక్ట్ రాశాను. సరే నువ్వు కరెక్ట్ రాస్తే మార్కులు వస్తాయి కదా, వాడు తప్పు తింటుంటాడు డాడీ. నేను అన్నాను సరే రైట్, ఒక పని చేద్దాం, ఏం చేద్దాం, రివాల్యూషన్ నువ్వు పాస్ అవుతావు. వాళ్ళ టీచర్లు అందరూ చెప్పాడు, నువ్వు తెలియదు, నువ్వు బాగా రాసావు, ఈ పేపర్లు మేము చూసాం, కాబట్టి రివాల్యూషన్ పెట్టుకో. సో ఇంటికి వచ్చేసి అర్జెంట్గా అర్జెంట్గా రివాల్యూషన్ పెట్టేస్తాను. ఎందుకమ్మా అంటే మా టీచర్లు అందరూ చెప్పారు నేను బాగా రాశానంట, అర్జెంట్గా రివాల్యూషన్ పెట్టేసి నేను పాస్ అవుతాను, వాడు తప్పు తిట్టాడు. ఓకే చలో రివాల్యూషన్ పెట్టి 1 మార్క్తో పాస్ అయింది, ఎక్స్ట్రా వచ్చింది, పాస్ మార్క్ మొత్తానికి కలిసి పాస్ అయింది. నేనేమంటానండి, ఇలా దేవుని దగ్గరికి వెళ్తే కుదరట్లేదా? దేవుని దగ్గరికి వెళ్తే కుదరట్లా. ఎందుకని? ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయితే వాడు తప్పు రాసాడని చెప్పచ్చు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, 10th క్లాస్ ఫెయిల్ అయితే మా అమ్మ అంది, రాత్రంతా కూర్చొని చదివావు కదా, ఏం చేసేదా? ఎందుకో తెలుసా, మా ఇంట్లో కరెంట్ కొంచెం పోయింది, రోడ్డు మీద కూర్చొని చదువుకునేవాడు, రోడ్డు మీద కూర్చొని స్ట్రీట్ లైట్ మీద కూర్చొని చదువుకునేవాడు. సో నెల ముందు నుంచే రోజు రాత్రిపూట స్ట్రీట్ కింద మంచం వేసుకుని అక్కడే కూర్చొని చదువుకునేవాడు, రాత్రి చదివాడు. మా అమ్మకి రాత్రి చదివాక వీళ్ళందరూ ఒక అరగంట కూర్చొని చదివేవాడికి గంట తర్వాత మనం పడుకున్నాం, తెల్లారి వేసేవాడు. మళ్ళీ అయినా వెనుకొచ్చింది కదా, అంత తిరుగుతాంటే వెహికల్స్ రోడ్డు మీద, అప్పుడు వెనుకొచ్చి మనం పుస్తకం తీసేవాడు. మా అమ్మ ఏమవుతుందంటే రాత్రి అంతా ఈ పుస్తకం చదువుతూనే ఉంటాడు. పాపం నేను అంతా చదివాడు అన్నట్టుగా, నేను అంతా చదివితే ఫెయిల్ అయిపోయింది, వాడు సరిగ్గా రాసున్నాడు అని తిట్టడం మొదలైతుంది. నేను హ్యాపీగా ఎందుకని ఇది సరిగ్గా రాయరా నాకు తెలుసు, కానీ ఆమెకేం తెలుసు, వీడు బాగా చదివాడు, తిట్టినవాడు సరిగా తిరిగి ఉండడు. నాకు తెలుసుగా నా బతికేడు, మాకు తెలుసు మాకు బతికేడు. నేను పరిశుద్ధుడు, నేను గొప్ప చెప్పుకుంటే కుదరదు. పరిశుద్ధుడైన వాడి ముందుకి నిలబడితే వెళ్ళిపోతుంది. అర్థం ముందుకెళ్ళి మన మొక్క చూసుకుంటే అర్థమైపోతుంది మన మొక్కలు ఎన్ని మార్చలు ఉన్నాయి, ఎంత దుమ్మంలో. కాబట్టి జాగ్రత్త, విశ్వాసిగా మనం ఎదుగుతున్నప్పుడు మన స్వనీతిని పక్కన పెట్టాలి, గర్వాన్ని పక్కన పెట్టాలి, తగ్గించుకొని దేవుడి సన్నిధికి రావాలి. యోబు అట్లా చేయలేదు కాబట్టి యోబుకి దేవుడు మాట నేర్పిస్తూ ఉన్నాడు. చివరిగా ఇంకొక మాట మనం దీంట్లో చూద్దాం. యోబుతో ఎన్కౌంటర్ జరిగింది, యోబుకి అర్థమైంది, కళ్ళు తెలుసుకున్నాడు. దేవా చిత్తగించు, నేను నీచుడిని, నేను నీకు ఏమని జవాబు చెప్తానయ్యా, నేను నీకు నోరు మూసుకుంటా అన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట పెడతాం, ఇంకొక మాట 42వ అధ్యాయం 42వ అధ్యాయం యోబు మాట్లాడుతున్నాడు. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ జవాబు చెప్పాడు. 2వ వచనం, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానియడనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అయ్యా నాకు అర్థమైంది తండ్రి, నాకు అర్థమైంది, నీవు సర్వశక్తిమంతుడు అని నాకు అర్థమైంది అని మాట్లాడుతున్నాడు కదా. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేసిన నేను ఇప్పుడు దాకా చేసే వాడినే వీడిని, ఇప్పుడు దాకా నేను చాలా పెద్ద జ్ఞానిని అనుకున్నా, ఇప్పుడు దాకా నేను చాలా పెద్ద తెలియగలవాడిని అనుకున్నా, నాకు అర్థమైపోయింది నా పలికేంటో. ఎన్కౌంటర్ జరిగితే కానీ యోబు కడగలే, దేవుడు వచ్చి మాట్లాడితే కానీ అర్థం కాలే యోబుకి నా పాపస్థితి ఏంటో. ఆ తర్వాత మాట మనం చదువుకుంటూ వస్తే యోబు రాస్తుడు ఇలాగా ఏమనంటే 3వ వచనం చివరి భాగాన్ని, ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడింది, నేను మాట్లాడవచ్చున్నా, దయచేసి నా మాట ఆలోచించు.
అలాగున్నా అంటే ఆ కిందకు వస్తే 4వ వచనం, ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పు తండ్రి అని తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కళ్ళారా నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఏం మాట్లాడతారు 5వ వచనంలో? దేవా, వినికిడి చేత నీ గురించి విన్నా. అంటే ఈ 42వ అధ్యాయం వచ్చే వరకు యోబుకి దేవుని గురించి తెలియదు. మరి ఏం తెలుసు? యోబు దేవుని గురించి విన్నాడు. ఎవరి దగ్గర విన్నాడు? ఎలీఫజు దగ్గర విన్నాడు, జోఫర్ దగ్గర విన్నాడు, వాళ్ళ స్నేహితుల దగ్గర విన్నాడు. వాళ్ళు వాళ్ళ తాతల దగ్గర విన్నటువంటి సంగతులన్నీ వచ్చి ఈ నలుగురు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చారు. దేవుడయ్యా, సర్వశక్తిమంతుడయ్యా, ఆయన సహాయం చేస్తాడయ్యా, ఆయన పరిశుద్ధుడయ్యా అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ, తాతల దగ్గర విన్న మాటలన్నీ, అబ్రాహాము దగ్గర విన్నటువంటి మాటలన్నీ, లేకపోతే ఇస్సాకు దగ్గర విన్నటువంటి మాటలన్నీ, యాకోబు దగ్గర విన్నటువంటి మాటలన్నీ, వీళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఈ నలుగురు చేరినప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు యోబు కూడా విన్నాడు. విన్నటువంటి వాడే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రతిరోజు తన కొడుకుల కోసం దహన బలి అర్పణ అర్పిస్తా, పాప క్షమాపణ ప్రార్థన చేస్తూ ఉన్నాడే. జస్ట్ వింటేనే అంతగా భయభక్తులతో జీవించడానికి ఇష్టపడ్డాడే. దేవుని గురించి వింటేనే నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడ్డాడే. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాము. ఎంత నీతిగా జీవిస్తూ ఉన్నాము. మనం ప్రతిరోజు దేవుని మాటలు వింటూ ఉన్నాము. ఎంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాము. మనం ప్రతిరోజు దేవుని గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. యోబు కంటే ఎక్కువ అవకాశం మనకి ఉంది ఇక్కడ. ఎంతగా దేవుని కోసం నమ్మకంగా నీతిగా జీవిస్తూ ఉన్నాం. హలో, ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు 5వ వచనం చివరికి వచ్చిన తర్వాత. ఆ మాట 2వ భాగంలో, వినికిడి చేత నిన్ను గురించి విన్నానయ్యా, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇదిగో సుడిగాల్లో నీవు ఉన్నావు. నాకు అర్థమైపోయింది. నేను నిన్ను చూడగలుగుతున్నాను. కాబట్టి కాబట్టి నన్ను నేను అసహించుకుని ధూళిలో బూడిలో పడి పశ్చాత్తాపడుతున్నా. అయ్యా, నేను పాపిని నాకు అర్థమైంది. అయ్యా, నేను నీతిమంతుని కాదని అర్థమైంది. నీవే పరిశుద్ధుడు అని అర్థమైంది. నీవే నీతిమంతుడు అని అర్థమైంది. నీవే సర్వశక్తిమంతుడు అని అర్థమైంది. నీవే సమస్తము చేయగలవాడు అని అర్థమైంది. నీవే బలమైన వాడని అర్థమైంది నాకు. కాబట్టి నన్ను నేను తగ్గించుకుంటున్నాను. ఎక్కడ పడుతున్నాను? ఇప్పుడు బూడిదలో కూర్చున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఇంతకాలం నేను పడినటువంటి ఆ గొప్పదంతా, నీతి అంతా, అది అంతా మురికి గుడ్డ నాకు అర్థమైపోయింది. కాబట్టి నన్ను క్షమించయ్యా, పశ్చాత్తాపడుతున్నాను. ఈమెన సంగమా, మన విశ్వాస జీవితంలో నువ్వు ఎదిగేటప్పుడు నీ స్వనీతి మీద ఆధారపడద్దు. నువ్వు చేసే మంచి పనులను బట్టి నువ్వేదో గొప్పవాళ్ళు అయిపోతాయేమో అనుకోవద్దు. నువ్వు చేసే దాన ధర్మాలను బట్టి దేవుడిని దీవించేస్తాడు అనుకోవద్దు. నువ్వు జీవిస్తున్నటువంటి విశ్వాస జీవితంలో ఏదో ఒక దగ్గర పరిశుద్ధిగా జీవించేసినంత మాత్రాన నువ్వు చాలా గొప్పవాడిగా పరిశుద్ధుడు అయిపోయావు కాబట్టి దేవుడు నన్ను పరలోకానికి ఎలా చేసేస్తాడు అనుకోదు. ఆయన కనికరాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనకి రక్షణ ఇచ్చాడు. ఆయన కృపను బట్టి ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. ఆయన ఎంచుకున్నాడు కాబట్టి మనం ఈ రోజున సజీవులుగా ఉన్నాం. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనను ఆరాధించడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన స్వరూపాన్ని ఇచ్చి ఆయన యొక్క లక్షణాలను మనకి ఇచ్చాడు. నరుని నాసికారంధ్రములలో ఆయన జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఒకవేళ దేవుడు కనుక నరుని నాసికారంధ్రాల జీవవాయువు ఊదకపోతే నరుడు ఏమై ఉంటాడు? అప్పుడు దాన్ని ఎట్లా ఉంటాడు? మట్టి బొమ్మ అయింది. మట్టి బొమ్మ గుర్తుపెట్టుకోండి. మనందరూ మట్టి బొమ్మ. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అంటే జీవానికి అధిపతి ఆయన.
ఆత్మ జీవాత్మనిచ్చాడు. జీవాత్మ పనిపతి ఆయనే జీవాత్మ. అంటే ఎంతగా నిన్ను ప్రేమించాలని అర్థం చేసుకో. అంత గొప్ప దేవుడిని మనం ప్రశ్నించే హక్కు లేదు, కానీ మనం గోజాడి బ్రతునాడుకుని అయ్యా అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నేను కురిగిపోయాను నన్ను లేవనెత్తు, అయ్యా నేను దిగజారిపోతాను నన్ను బలపరచు, అయ్యా నాకు చాలా వేదన ఉందయ్యా నాకు సహాయం చేయి, నన్ను బలపరచు ప్రభు అని అడుక్కోవాలి మనం ఆయన దగ్గర. అప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనకు మరుగైనది ఏది లేదు. నీ కష్టము ఆయనకు తెలుసు, నీ అవమానం ఆయనకు తెలుసు, నీ నింద ఆయనకు తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ లోపల కుమిలిపోతున్నావే కురిగిపోతున్నావే అది కూడా ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టలా, ఆయన ఎప్పుడు దాక్కోలా. దేవుని వల్ల ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, గుర్తుపెట్టుకో. అనుకుంటున్నాయేమో ఇంట్లోపలికి వెళ్ళిపోయి తన లోపలికి వెళ్ళిపోయి ఎవరు లేరు ప్రభు నాకు అనుకుంటున్నాయేమో. నేను విడిచిపెట్టను ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను కన్నవాడు ఆయన, నీతో ఉన్నవాడు ఆయన, నిన్ను చూస్తున్నాడు ఆయన, విడిచిపెట్టాడు ఆయన. యోగుని విడిచిపెట్టలా. యోగు సమస్తం కోల్పోయాను అనుకున్నాడు, యోగుని విడిచిపెట్టలా. యోగును తిరిగి దీవించాడు. యోగును తిరిగి దీవించినప్పుడు యోగు రెండింతల ఆశీర్వాదాన్ని మూడింతల ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వెళ్ళిపోయాడు. యోగును చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు, యోగును చూసిన స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా? యోగు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. నువ్వు సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. తల వచ్చి ప్రార్థన చేసుకుంటాడు. మా తండ్రి మమ్మల్ని చూస్తున్నావు, మా తండ్రి మమ్మల్ని చూస్తున్నావు. వందనాలు నాయన. మా కష్టాలు నీకు తెలుసు నాయన, మా అవమానాలు నీకు తెలుసు, మా నిందలు నీకు తెలుసు, మా బాధలు నీకు తెలుసు, మా నీతి ఎంతో నీకు తెలుసు, మా పరిశుద్ధత ఎంతో నీకు తెలుసు. మేము పరిశుద్ధమో కాదో నీకు తెలుసు తండ్రి. మట్టి వంటి వాళ్ళమైన మమ్మలను ప్రేమించి మాకు జీవాన్ని ఇచ్చావు. నీకు వందనాలయ్యా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. స్వనీతిని ఆధారం చేసుకోకుండా నీ రక్షణను ఆధారం చేసుకోవడానికి, నీ వాక్యం ద్వారా మాకు వచ్చిన విశ్వాసాన్ని ఆధారం చేసుకోవడానికి మాకు సహాయం చేయి. మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క సంఘంలో ఎవరైతే వేదంతో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, దేవాన్ని జ్ఞాపకం చేసుకుని దర్శించి నిలబెట్టండి. నా తండ్రి నీకు వందనాలు. యోగు తనకు తానుగా నీతిమంతులను జస్టిఫై చేసుకున్నాడు, కానీ నీ పరిశుద్ధతలో యోగుని పరీక్షించుకున్నప్పుడు అయ్యా యోగు ఎంత పాపయోగానికి అర్థమైనప్పుడు తనను తాను అసహించుకుని బూడిదలో పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా మా పనులు నాయన, మా యొక్క జీవితం, మా క్రియలు మురికి గుడ్డలాగున్నాయి, మమ్మల్ని క్షమించిన ఆయన. ఒకవేళ మేము ఎక్కడైనా అలా గర్వపడుంటే మమ్మల్ని క్షమించు. ఎక్కడైనా మా స్వనీతిని ఆధారం చేసుకుంటే క్షమించిన నిజమైన రక్షణ మాకు దయచేయి. నీ కృప చూపిన దీవించిన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.